హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు సిజిహెచ్ఎస్ బెనిఫిషరీస్ కోసం సిజిహెచ్ఎస్ ప్లాస్టిక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది చెప్తాను. మీరందరూ చూస్తూ ఉండండి. ఫస్ట్ మీ మొబైల్లో అయినా ల్యాప్టాప్లో అయినా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సిజిహెచ్ఎస్ లాగిన్ అని టైప్ చేయండి. ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కింద చూడండి సిజిహెచ్ఎస్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత దీన్ని హోమ్ క్లిక్ చేయండి. దెన్ దీన్ని కూడా క్లోజ్ చేసి రైట్ సైడ్లో 3 బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే బెనిఫిషరీ లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి బెనిఫిషరీ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ హైరార్కీ ఉంటుంది. ఆ నెంబర్ మొత్తం వేయాలి. ఫస్ట్ టైం మీ దగ్గర ఓటీపీ లేదు కాబట్టి ముందు బెనిఫిషరీ ఐడి కింద ఇది క్యాప్చా వేయండి. కింద చూడండి జనరేట్ పాస్వర్డ్ అని ఉంది. జనరేట్ అప్లిక్ రీసెట్ పాస్వర్డ్ అది క్లిక్ చేసిన తర్వాత ఈ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ బెనిఫిషరీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్, మెయిన్ కార్డ్ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ వేయాలండి. ఎవరి నెంబర్ ఉంటుందో మెయిన్ కార్డ్ హోల్డర్ అతని నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ వేయాలి. మొబైల్ నెంబర్ వేసి ఆ క్యాప్చా అలాగే ఉంటుందండి. ముందు మీరు చేసిందే ఆ క్యాప్చా ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేస్తే ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ వేయలేదు కాబట్టి ఇలా వచ్చిందండి. నార్మల్గా అయితే మీకు పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాక్ విండోకి పోయి మళ్ళీ బెనిఫిషరీ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ చేయండి. సైన్ ఇన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలండి. ఓటీపీ ఎంటర్ చేసి ప్రొసీడ్ చేయండి. చూడండి ప్రొసీడ్ చేసిన తర్వాత ఇలా విండో ఓపెన్ అవుతుంది. తర్వాత డౌన్లోడ్స్లో పోవాలండి. డౌన్లోడ్స్ క్లిక్ చేసిన తర్వాత కింద ప్లాస్టిక్ కార్డ్ ఉంది చూడండి. ప్లాస్టిక్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత మీది మీ డిపెండెన్సీ అందరి కార్డ్స్ ఇక్కడ చూపిస్తాయి. అక్కడ డౌన్లోడ్ కింద ఉన్న ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే
ఓటీపీ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే ప్రింట్ కార్డ్ అని ఉంటుంది చూడండి, అది క్లిక్ చేస్తే ఓకే చేయండి. డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి ఓకే చేయండి. ఆటోమేటిక్ డౌన్లోడ్లో మీ కార్డ్ వెళ్ళిపోతుందండి. దాన్ని మీరు ఓపెన్ చేసి ఒకసారి చూసుకోండి. ఆ పీడిఎఫ్ కాపీ ఎక్కడి నుంచి ఏ సెంటర్లో అయినా ఇస్తే ప్లాస్టిక్ కార్డ్గా తయారు చేసి ఇస్తారండి. ఇదిగోండి, ఇది ఇలా కార్డు కనిపిస్తుందండి. ఈ కార్డుని మీరు ప్లాస్టిక్ కార్డుగా తయారు చేసుకోవచ్చు. సేమ్ అలాగే మీ డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నా అందరి కార్డ్స్ డౌన్లోడ్ చేయాలంటే ప్రతి ఒక్కరికి సేమ్ మళ్ళీ ఓటీపీ వేసి ప్రింట్ కార్డ్ చేయాలండి. చూడండి, కింద ఉన్న డిపెండెంట్కి మళ్ళీ క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఓటీపీ, ఎన్ని కార్డులు ఉంటే అన్నిసార్లు ఓటీపీ వస్తుంది. ప్రతిసారి ఓటీపీ వేసి ప్రింట్ కార్డ్ చేయాలి. ఆటోమేటిక్ మీ మొబైల్లో అయినా మీ సిస్టంలో అయినా డౌన్లోడ్ అయిపోతుంది అది. చూడండి, ఇక్కడ ఓటీపీ వేయాలి. ఓటీపీ వేసి ప్రింట్ సిజేఎస్ కార్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అది డౌన్లోడ్ అయిపోద్దండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లో ప్రతి కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే సిజిహెచ్ఎస్ ప్లాస్టిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేయడం రాదో తెలీదో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఒక్కరికైనా ఉపయోగపడితే నా వీడియో మంచిది అనుకుంటున్నాను. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో సార్.